హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. చంద్రవంశోత్పత్తికి పీఠిక. ఇప్పటి వరకు సూర్యవంశాన్ని గురించి వర్ణించిన వ్యాస భగవానుడు ఇక చంద్రవంశాన్ని గురించి కూడా వర్ణించదలుచుకున్నాడు. ఎందుకంటే ఈ చంద్రవంశంలోనే యాదువంశం అనేది ఒక శాఖగా వెలిసింది. దానిలోనే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. సూర్యవంశ వర్ణాన్ని మొత్తాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వంశానికి అనుసంధానం చేయబోతూ దానికి పీఠికగా చంద్రవంశ చరిత్రను వ్యాస భగవానుడు ప్రస్తావించదలుచుకున్నాడు. చంద్రుడికే మరో పేరు సోముడు. ఆ సోముడు ఉండే లోకానికే సోమలోకమని, పితృలోకమని పేరు. ఆ విధంగా సోముడికి పితృదేవతలకు, వారికి సంబంధించిన శ్రాద్ధాలకు సంబంధం ఉంది. అందువల్ల సోమవంశ అవతరణకు పీఠికగా పితృదేవతల గురించి, శ్రాద్ధ విధానాల గురించి వ్యాస భగవానుడు సంగ్రహంగా ప్రస్తావించదలుచుకున్నాడు. దానికి అనుగుణంగానే సూర్యవంశ పరంపర చరిత్రను 2వ నలుడి దాకా విన్న జనమేజయుడు వైశంపాయనుడిని ఇలా అడిగాడు. వైశంపాయన అదితి కశ్యపుల పుత్రుడైన సూర్యుడికి శ్రాద్ధ దేవుడనే పేరు ఉందని విన్నాను. కొందరు ఆయన పుత్రులైన వైవస్వత మనువుకి, యమధర్మరాజుకి కూడా శ్రాద్ధ దేవుడు అనే పేరు ఉందని అంటున్నారు. ఇంతకు ఈ శ్రాద్ధం అంటే ఏమిటి? దానికి మూలమైన పితృదేవతలు అంటే ఎవరు? ఈ పితృదేవతలలో గణాలు ఉన్నాయని విన్నాను. ఆ గణాల వివరాలు ఏమిటి? వాళ్ళ బలమేమిటి? వాళ్లను శ్రాద్ధ రూపమైన విధానంతో మనం ఆరాధిస్తే మనకు కలిగే మేలు ఏమిటి? ఈ వివరాలన్నీ దయచేసి నాకు చెప్పు అని. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు. జనమేజయ మహారాజా, నువ్వు అడిగిన విషయం చాలా సనాతనమైనది. పూర్వం కృతయుగంలో బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు మార్కండేయుడికి ఈ విషయం చెప్పాడు. ఆ మార్కండేయుడు చిరంజీవి కనుక ద్వాపర యుగంలో మీ వంశంలోని భీష్ముడికి ఆ విషయాలను చెప్పాడు. ఆ భీష్ముడు మీ పెదతాతగారైన ధర్మరాజుకి చెప్పాడు. భీష్ముడికి, మార్కండేయుడికి పితృదేవతల గురించిన చర్చకు అవకాశం కలిగిన విధానం చాలా చిత్రమైనది. అది కూడా విను. భీష్ముడి శ్రాద్ధ ధర్మనిష్ట. కురు పితామహుడైన భీష్ముడు ఒకసారి వాళ్ళ తండ్రి గారైన శంతన మహారాజు గారికి శ్రాద్ధం పెడుతున్నాడు. ఆ శ్రాద్ధంలో పిండాలు పెట్టే సమయం వచ్చింది. నేల మీద దర్పలు పరిచి వాటి మీద పిండాలను ఉంచాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. భీష్ముడు మంత్రపూర్వకంగా ఎండిన దర్పలను నేల మీద పరిచాడు. ఇక పిండాలు వాటి మీద పెట్టబోతున్నాడు. ఇంతలో ఆ దర్భల మధ్యలోంచి మానవహస్తం ఒకటి పైకి పొడుచుకు వచ్చింది. ఆ చెయ్యి తగలంగానే ఎండిపోయిన దర్భలు ఆ ప్రక్కనే ఉన్న ఎండు సమిదలో నవనవలాడుతూ చిగురుటాకుల్లాగా మెరిసిపోయాయి. భీష్ముడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అలాంటి స్పర్శ శక్తి తన తండ్రి చేతికి పూర్వం ఉండేది. ఆయన ముట్టుకున్న ఎండుటాకు గాని, ఎండు పుల్ల గాని పచ్చిదిగా మారిపోయేది. ఇవాళ ఈ పొడుచుకు వచ్చిన చేతికి కూడా అలాంటి శక్తే కనిపిస్తుంది. పైగా ఆ చేయి పూర్తిగా తన తండ్రి చేయిలాగానే ఉంది. ఏమీ తేడా లేదు. ఇంతలో దర్భల మధ్య నుంచినే ఒక వాక్కు వినిపించింది. నాయనా, త్వరగా ఆ పిండం నా చేతిలో పెట్టు, ఆలస్యం చేయకు, నాకు ఆకలిగా ఉంది అని. ఆ గొంతు తన తండ్రిదే, అందులో సందేహం లేదు. అయినా సరే భీష్ముడు తొందరపడలేదు. కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా మరణించిన వాడి చేతిలో పిండం పెట్టమని లేదు. పరలోకంలో ఉండే పితృదేవతలు భూలోకపు పిండాలను తినటం సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైనా ఒక పిండంతో ఒక మనిషి ఆకలి తీరదు. శాస్త్రంలో చెప్పిన ప్రకారం పిండాలు దర్పల మీద పెడితే ఆ పిండాల నుంచి ఒక అపూర్వమైన శక్తి పుట్టి అది పితృలోకానికి ప్రయాణం చేసి అక్కడ ఉన్న పితృదేవతలకు అంది వారికి తృప్తిని కలిగించగలుగుతుందనే కానీ సాక్షాత్తు ఈ పిండం రెక్కలు కట్టుకొని పితృలోకానికి పోదు.
అందువల్ల శాస్త్రంలో చెప్పినట్టే చెయ్యాలి కానీ తండ్రి చెయ్యి కనిపించింది కదా అని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించరాదు. భీష్ముడు ఒక్క క్షణకాలంలోనే ఇంత దీర్ఘంగా ఆలోచించి తన చేతిలో ఉన్న పిండాన్ని తండ్రి చేతిలో కాకుండా దర్పల మీద పెట్టేశాడు. అంతే. వెంటనే శంతనుడు అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు: నాయనా భీష్మ, నీ ధర్మదీక్ష అద్భుతం, నీ ధర్మ విశ్లేషణ శైలి అద్భుతం. నువ్వు చేసిన ఈ పని వల్ల నాకు పితృలోకంలోనే కాక దేవలోకంలో కూడా గౌరవం పెరిగింది. మానవుడు అన్నవాడు శాస్త్రం ఏమి చెప్పిందో అలా నడుచుకోవాలి కానీ తనకు ఏవో నిదర్శనాలు కనిపించాయి అని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించరాదు. నీ ధర్మనిష్టకు, నీ శాస్త్ర జ్ఞాన విశ్లేషణ నైపుణ్యానికి నేను సంతోషించాను. నీకు కావలసిన వరం కోరుకో, ఏది కోరినా ఇస్తాను అని. భీష్ముడు తండ్రికి నమస్కరించి ఇలా అన్నాడు: నాన్నగారు, నా మీద దయ కలిగితే నాకు కొన్ని దేవ రహస్యాలు వివరించండి. దేవతలకి పితృదేవతలకి ఉన్న భేదం ఏమిటి? వీరిలో ఎవరిని మనం ప్రధానంగా పూజించాలి? వీరిలో పితృదేవతలను పూజిస్తే మనకు కలిగే విశేష ప్రయోజనం ఏమిటి అని. శంతన మహారాజు ఏదో సమాధానం చెప్పబోయే లోపలే అక్కడికి అనుకోకుండా సుప్రసిద్ధుడైన మార్కండేయ మహర్షి వచ్చాడు. ఆయనను చూడంగానే శంతన మహారాజు చాలా సంతోషించి, నాయనా భీష్మ, పరమ పితృభక్తుడైన మార్కండేయ మహర్షి మన పుణ్యం వల్ల ఈ సమయానికి ఇక్కడికి వచ్చారు. నేను భూలోకంలో ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. అది కాక నువ్వు అడిగిన విషయాలు నాకన్నా ఆయనకే ఎక్కువ తెలుసు. కనుక నువ్వు ఆయనను ప్రార్థించు, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడే అంతర్ధానమైపోయాడు. భీష్ముడు మార్కండేయ మహర్షికి చేయవలసిన సపర్యలన్నీ చేసి తను అంతకుముందు తండ్రిని అడిగిన ప్రశ్నలన్నీ మళ్ళీ మార్కండేయుడి ముందు పరిచాడు. మార్కండేయ మహర్షి భీష్ముడికి చాలా విషయాలు బోధించాడు. తర్వాతి కాలంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకు ధర్మబోధలు చేస్తున్న సమయంలో ఆ విషయాలన్నింటినీ ధర్మరాజుకు యథాతథంగా బోధించాడు. ఆ సందర్భంలో ధర్మరాజు వేసిన కొన్ని అనుబంధ ప్రశ్నలకు కూడా భీష్ముడు సమాధానాలు చెప్పాడు. మనం ఆ వివరాలలోకి వెళ్లే ముందు భీష్ముడికి మార్కండేయుడికి మధ్య జరిగిన సంభాషణను అనుసరించి ముందుకి పోదాం. మార్కండేయ మహర్షి భీష్ముడు వేసిన ప్రశ్నలకు చాలా సంతోషించి ఇలా చెప్పసాగాడు: సనత్కుమార సాక్షాత్కారము. నాయన భీష్మ, పూర్వం ఒకప్పుడు నేను మేరు పర్వతం మీద అతి కఠోరమైన తపస్సు చేశాను. ఆ తపస్సు జరుగుతూ ఉండగా యుగాలకు యుగాలే గడిచిపోయాయి. అలా జరుగుతుండగా ఒక రోజున ఆకాశంలో ఉత్తర భాగం నుంచి ఒక దేవ విమానం నా వైపు రావటం కనిపించింది. అది ఏమిటా అని పరిశీలనగా చూశాను. ఆ విమానం మధ్యలో ఒక వేదిక లాంటిది ఉన్నది. ఆ వేదిక మధ్యలో బొటన వ్రేలంత మనిషి ఒకడు కనిపించాడు. ఆయన ఆకారం బ్రొటన వేలంతే కానీ ఆయన తేజస్సు మాత్రం మండుతున్న సూర్యుల్లా ఉంది. ఇంతలో ఆ విమానం నా ముందుకు వచ్చి మేరు పర్వతం మీద దిగింది. నేను వెంటనే పద్మాసనం విడిచి లేచి నిలబడి ఆ విమానంలోని దివ్య పురుషుడికి అర్ఘ్యపాద్యాలిచ్చి తగిన విధంగా పూజించి, దివ్య పురుష, తమరెవరు? నా దివ్య దృష్టులకు మీరు అందడం లేదు అన్నాను. ఆ దివ్య పురుషుడు చిరునవ్వు నవ్వుతూ, నీ తపస్సు ఇంకా పూర్తి కాలేదు అన్నాడు. నేను కొంచెం సిగ్గుపడ్డాను. కానీ ఇంతలో ఆ బొటన వ్రేలేడు మనిషి ఉన్నట్టుండి ఒక దేవతా రూపాన్ని ధరించేశాడు. ఆయనంతటి అందమైన వ్యక్తిని నా సుదీర్ఘ జీవితంలో నేనెప్పుడూ చూసి ఉండలేదు. ఆ దివ్య పురుషుడు నవ్వుతూ నా వంక చూసి ఇలా అన్నాడు: వేదాలలో నువ్వు సనత్కుమారుడు అనే పేరు విని ఉంటావు. ఆ సనత్కుమారుడే ఇప్పుడు నీ ఎదురుకుండా ఉన్నాడు. జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన ప్రప్రథమ సృష్టి ప్రక్రియలో మానస సృష్టిని మొదలుపెట్టిన శుభ గడియలలో వారికి ప్రథమ మానసపుత్రుడై అవతరించిన అదృష్టశాలిని నేనే. శ్రీమన్నారాయణి యొక్క సత్వగుణాంశంతో నేను జన్మించానని మా తండ్రి గారు అన్నారు. సృష్టి ప్రారంభంలో మేం నలుగురం సోదరులం ఒకే జట్టుగా పుట్టాము. మేము పుట్టిన క్షణంలోనే సన్యాసం స్వీకరించి కామాన్ని పూర్తిగా పరిహారించి ప్రజాసృష్టికి దూరంగా ఉన్నాము. అంతేకాదు,
అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరగకుండా తరగకుండా బొటన వ్రేలంతటి ఆకారంతో ఒకే రకంగా ఉండిపోయాము. నువ్వు ఈ దేవ విమానంలో మొదట చూసిన ఆకారం అదే. ఆ తర్వాత మాకు 7 తమ్ముళ్ళు పుట్టారు. వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులే. వాళ్ళు బ్రహ్మ జ్ఞాన సంపన్నులే. అయినా వాళ్ళు వంశస్థాపకులై సృష్టి విస్తరణ చేశారు. వారే క్రతువు, వశిష్ఠుడు, పులహుడు, పులస్త్యుడు, అత్రి, అంగిరసుడు, మరీచి అనే సప్త ఋషులు. నాయనా మార్కండేయ, నీకు ఎలా పుట్టిందో నన్ను చూడాలనే కోరిక పుట్టింది. దానికోసం తపస్సు చేస్తున్నావు. కానీ తీరా నేను కనిపించేసరికి గుర్తుపట్టలేకపోయావు. అందువల్ల నా గురించి నేనే చెప్పుకోవలసి వచ్చింది. ఇంతకు నన్ను చూడాలని ఎందుకు కోరుకున్నావు? నీకేం కావాలి? నిస్సందేహంగా అడుగు అని. ఇంతవరకు కథ చెప్పిన మార్కండేయుడు ఒక్క క్షణం ఆగి, భీష్మ, విచిత్రమేమిటంటే నువ్వు మీ నాన్నగారిని ఏ ప్రశ్నలు అడిగావో అవే ప్రశ్నలు నేను ఆనాడు సనత్కుమార మహర్షిని అడిగాను. దానికి ఆయన విస్తారంగా ఇలా సమాధానం చెప్పాడు. పితృదేవతలు దేవతలకు గురువులవటం. మార్కండేయ, పూర్వం బ్రహ్మదేవుడు దేవతలను సృష్టి చేసి తనను ఆరాధించమని వారికి చెప్పాడు. కానీ ఆ దేవతలు బ్రహ్మ విద్యా విముఖులై ఇంద్రియ విషయ తత్పరులై ప్రవర్తించారు. దాన్ని గమనించిన బ్రహ్మదేవుడు కోపించి, మీరు జ్ఞానం లేని వారు అగుదురుగాక అని శపించాడు. దాంతో బుద్ధి వచ్చిన దేవతలు శాప పరిహారం చెప్పమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు. బ్రహ్మదేవుడు కొంచెం ఆలోచించి, మీరు మీ పుత్రుల దగ్గరకు వెళ్ళి జ్ఞానం ప్రసాదించమని ప్రార్థించండి. వాళ్ళు అనుగ్రహించి మీకు జ్ఞానదానం చేస్తారు అన్నాడు. దేవతలు తమ పుత్రుల దగ్గరకు వెళ్ళి జ్ఞానభిక్ష పెట్టమని అడగటానికి అహంకారం వల్ల కొంచెం జంకిన బ్రహ్మగారి మాటకే విలువిచ్చి అహంకారం వదిలిపెట్టి తమ పుత్రుల దగ్గరకు వెళ్ళి జ్ఞానభిక్ష పెట్టమని ప్రార్థించారు. ఆ పుత్రులు పోయిన జ్ఞానాన్ని మళ్ళీ సంపాదించేందుకు కావలసిన ప్రాయశ్చిత్త ప్రక్రియను వివరంగా బోధించారు. దానితో తండ్రులైన దేవతలకు జ్ఞానోదయం కలిగింది. వాళ్ళు ఆ మాటే తమ పుత్రులకు చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న పుత్రదేవతలు సంతోషించి, అబ్బాయిలు, మీరు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి మీ జ్ఞానం మీకు తిరిగి వచ్చిందని చెప్పిరండి. ఇదే మాకు గురుదక్షిణ అన్నారు. చిన్నపిల్లలు తమని అబ్బాయిలు అని పిలిచినందుకు తండ్రి దేవతలు చాలా నొచ్చుకున్నారు. పుత్రదేవతలు తమను తీవ్రంగా అవమానించారని వారు భావించారు. అందువల్ల వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ మాటే చెప్పారు. కానీ బ్రహ్మదేవుడు వాళ్ళతో ఏకీభవించలేదు. ఆయన ఇలా అన్నాడు, దేవతలారా, జన్మనిచ్చినవాడు తండ్రి అనే మాట నిజమే. అయినా జ్ఞానాన్ని ఇచ్చినవాడు అంతకంటే ఉత్తముడైన తండ్రి అని వేదం నిర్దేశిస్తోంది. మీ విషయంలోకి వస్తే మీరు పుత్రదేవతలకు జన్మనిచ్చారు కనుక మీరు వారికి పితృదేవతలు. వారు మీకు జ్ఞానభిక్ష పెట్టారు కనుక వారు కూడా మీకు పితృదేవతలే. నేను చెప్పిన దానికి సారాంశం ఏమిటంటే దేవతలే పితృదేవతలు, పితృదేవతలే దేవతలు. వీరికి వారికి భేదం లేదు. కనుక ఎవరైనా సరే పితృదేవతలను శ్రాద్ధ విధానాల చేత తృప్తిపరిచి తీరవలసిందే. శ్రాద్ధాల వల్ల పితృలోకాధిపతి అయిన చంద్రుడు కూడా తృప్తి పడతాడు. ఆ సోముడు తృప్తి పడితే భూమి మీద సముద్రాలు, అరణ్యాలు, పర్వతాలు, వీటిని ఆశ్రయించుకొని జీవించే జీవులు పుష్టి కలవారు అవుతారు. ఇది సామూహిక ఫలం. ఇక వ్యక్తి స్థాయికి వస్తే తండ్రి, తాత, ముత్తాతల పేర్లు చెప్పి పిండ ప్రదానాలు చేస్తే ఆ పితృదేవతలు తృప్తి పొంది ఆ శ్రాద్ధకర్త యొక్క వంశానికి వృద్ధి కలిగిస్తారు. కనుక శ్రాద్ధ ఆచరణ వల్ల వ్యక్తిగత ప్రయోజనము, సమస్త భూమండలానికి కూడా ప్రయోజనం అనే 2 ఫలితాలు ఏకకాలంలో లభిస్తాయి అని. సప్త పితృగణాలు. ఓ మార్కండేయ మహర్షి, ఈ పితృగణాలు మొత్తం 7. వీటిలో 4 గణాలకు రూపం ఉంది. మిగిలిన 3 గణాలకు రూపం లేదు. రూపం లేని 3 పితృగణాలు సనాతనములు అనే లోకాలలో నివసిస్తారు. వీళ్ళు విరాజ ప్రజాపతి యొక్క పుత్రులు కనుక వీళ్ళను వైరాజులు అంటారు. దేవగణాలు ప్రధానంగా వీరిని ఆరాధిస్తాయి. నిజానికి ఈ 3 గణాలలోనూ ఉండే పితృదేవతలు
పూర్వజన్మలలో మహాయోగులు కానీ పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని అందుకునే లోపల కొద్దిపాటి పొరపాట్లు చేయడం వల్ల ఈ 3 గణాల పితృదేవతలుగా జన్మిస్తారు. ఎందుకంటే వీరు తమ యోగ ప్రక్రియలలో భాగంగా సోముడికి బాగా తృప్తిపరిచి ఉన్నారు. ఆ పుణ్యం వల్లనే వాళ్ళకి సోమలోక ప్రాప్తి, పితృదేవతా తత్వ ప్రాప్తి కూడా లభిస్తున్నాయి. అందువల్లే వీరు పితృదేవతలుగా 1000 యుగాలు జీవించి అనేక మంది దేవతలకు వరాలిచ్చి ఆ పుణ్యబలంతో మళ్ళీ బ్రహ్మవాదులుగా జన్మిస్తారు. ఈ జన్మలో వారికి పరిపూర్ణ పరబ్రహ్మత్వ ప్రాప్తి లభిస్తుంది. ఈ 3 గణాల మానసిక పుత్రికగా మేనక అనే కన్యక పుట్టింది. ఆమె హిమవంతుణ్ణి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు మైనాకుడు అనే పుత్రుడు, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అనే 3 పుత్రికలు జన్మించారు. వీరిలో మైనాకుడు ఒక పర్వతానికి అధిదేవత అయ్యాడు. కూతుళ్ళు 3 యోగి నిపుణులయ్యారు. ఏకపర్ణ అనే ఆవిడ రోజుకి ఒక ఎండుటాకు మాత్రమే తిని జీవించేది. ఏకపాటల అనే ఆవిడ రోజుకి ఒక పాటల పుష్పాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునేది. అపర్ణ అనే ఆవిడ అసలు ఏ ఆహారమో లేకుండా యోగ సాధన చేసేది. తల్లి అయిన మేనక అపర్ణ యొక్క తీవ్ర సాధనను గమనించి, ఓ అమ్మాయి, అంత తీవ్ర సాధన వద్దు అని నివారించింది. అందుకే ఆ పుత్రికకు ఉమా అనే పేరు వచ్చింది. 3 పుత్రికలలోనూ ఉమే పెద్దది. ఆమె యోగ బలం అంతకన్నా పెద్దది. అందుకే సాక్షాత్తుగా శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. మిగిలిన 2 పుత్రికలను 2 యోగాచార్యులు వివాహం చేసుకున్నారు. రూపం లేని 3 పితృగణాల గురించి చెప్పాను కదా, ఇక మిగిలిన 4 గణాల గురించి చెబుతాను. ఈ పితృదేవతలు ఉండే స్థానాన్ని సోమపదము అని పిలుస్తారు. సోమపదంలో ఉండే పితృగణాల్లో మొదటి గణం పేరు అగ్నిశ్వాత్తులు. ఈ అగ్నిశ్వాత్తుల సంకల్ప బలం వల్లే భూమి మీద అచ్చోదనాది అనే నది ఏర్పడింది. ఈ నదిలో నుంచి అచ్చోదము అనబడే పెద్ద సరస్సు కూడా ఏర్పడింది. ఈ అచ్చోద నది దేవత తన తల్లిదండ్రులను ఎప్పుడూ చూడలేదు. తన దివ్య దృష్టితో చూద్దామనే ప్రయత్నం చేసింది, కానీ అది సాధ్యం కాలేదు. దానికి ఆమె సిగ్గుపడుతూ రోజులలో అమావసువు అనే దేవత తన కూతురైన అద్రికతో కలిసి ఒక విమానంలో కూర్చొని అచ్చోదా నది దగ్గరకు వచ్చాడు. ఆయనను చూడంగానే ఆ నది దేవతకు ప్రాణం లేచి వచ్చినట్లయి ప్రేమగా తండ్రి అని పిలిచింది. యోగ సిద్ధురాలై ఉండి కూడా తండ్రి కాని వాడిని తండ్రి అని పిలవటం చేత అసలు తండ్రులైన అగ్నిశ్వాత్తులకు ఆగ్రహం వచ్చింది. దానివల్ల ఆమె స్వర్గం నుంచి తల క్రిందులుగా క్రిందికి పడసాగింది. ఇలా పడుతూ ఉండగా ఒక విమానంలో కొందరు పితృదేవతలు కనిపించారు. వాళ్లను చూడంగానే వీళ్ళే తన యొక్క అసలైన తండ్రులు అనే జ్ఞానం అచ్చోదకు కలిగింది. వెంటనే ఆమె వారి వంక చూస్తూ రక్షించండి అని దీనంగా అరిచింది. పితృదేవతలు శీఘ్రంగా ప్రసన్నమయ్యే స్వభావం కలవాళ్ళు కనుక ఆమె యొక్క ఆక్రందనలకు విని జాలిపడి పడవద్దు, ఆగు అని ఆశీర్వదించారు. వెంటనే ఆకాశంలో ఆగిపోయిన అచ్చోద పితృదేవతలకు మళ్ళీ స్తోత్రం చేసింది. దాంతో ప్రసన్నురాలైన ఆ పితృదేవతలు ఇలా చెప్పారు: అచ్చోద, దేవతలు చేసిన పనులకు తక్షణమే ఫలితం వచ్చి తీరుతుంది. ఈ మాట నీకు తెలుసు. యోగ బలాన్ని తగినంత పెంచుకోక తండ్రి కాని వారిని తండ్రి అన్నావు కనుక నీకీ పతనం ప్రారంభమైంది. దేవతలు ఏ శరీరంతో ఏ పని చేస్తారో ఆ పని యొక్క ఫలితాన్ని అదే శరీరంతో అనుభవించాలి. అందువల్ల నువ్వు ఈ శరీరంతో ముందు నీ ప్రస్తుత పాప ఫలితాన్ని అనుభవించడం పూర్తి అయినాక అప్పుడు మళ్ళీ నీ యొక్క స్వస్థానానికి చేరగలుగుతావు అని. అచ్చోద మళ్ళీ పితృస్తోత్రం చేసింది. పితృదేవతలు మరింత ప్రసన్నమై ఈమెకు శాప పరిహారం ఎలా కలిగిద్దామా అని ఆలోచించి తమలో తాము చర్చించుకొని చివరికి ఇలా అన్నారు: పుత్రి అచ్చోద, ఏ మహాత్ముణ్ణి చూసి నువ్వు తండ్రి అని పిలిచావో ఆ అమావసువు భూలోకంలో ఉపరిచర వసువు అనే రాజుగా పుట్టబోతున్నాడు. నువ్వు అతనికి పుత్రికగా పుడతావు.
కానీ ఈ శరీరంతో పితృదేవతలకు అపచారం చేశావు గనక ఆ జన్మలో నువ్వు మానవ మాత గర్భంలోంచి కాకుండా ఒక చేప కడుపులోంచి జన్మిస్తావు. చేపలు పట్టేవారి పుత్రికగా జీవిస్తావు. ఆ దశలోనే పరాశర మహర్షి వల్ల వ్యాసుడనే ఉత్తమ మహర్షి నీకు పుత్రుడై జన్మిస్తాడు. ఈ వ్యాసుడు సామాన్యుడు కాదు. ఇతడు వేదాలను 4 వేదాలుగా విభజించి వేదవ్యాసుడనే కీర్తి పొందుతాడు. ఆ తర్వాత నువ్వు శంతనుడనే రాజర్షికి భార్యవవుతావు. మీకు విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు అనే పుత్రులు జన్మిస్తారు. ఆ తరువాత కాలంలో నువ్వు మళ్ళీ తపస్సు చేసి నీ లోకానికి నువ్వు చేరుతావు అని. పితృదేవతలు చెప్పిన సులభోపాయానికి అశ్చోధ నది అంగీకరించింది. ఆ తర్వాత ఆమె అలాగే జన్మ ఎత్తి మళ్ళీ స్వకీయ లోకానికి చేరింది. సోమపదంలో ఉండే పితృదేవతలలో 2వ గణం వారిని బర్హిషదులు అని, వైప్రాదులు అని పిలుస్తారు. వీరిని దేవతలు కూడా పూజిస్తారు. వీరి తండ్రి పులస్త్య ప్రజాపతి. ద్వాపర యుగం వచ్చినాక ఈ బర్హీషదులకు పిబరి అనే మానసిక కన్య జన్మిస్తుంది. ఈమె గొప్ప యోగిని. ఈమెను వ్యాసపుత్రుడు యోగాచార్యుడు అయిన శుకుడు వివాహం చేసుకుంటాడు. ఈ దంపతులకు కృష్ణుడు, గౌరుడు, ప్రభువు, శంభువు అనే 4 కొడుకులు, కృత్వి అనే కన్య జన్మిస్తారు. వీరందరూ కూడా యోగులే. వీరిలో కృత్విని అనూహుడు అనే యోగి వివాహం చేసుకుంటాడు. ఈ దంపతుల పుత్రుడే బ్రహ్మదత్తుడు. ఈ సంసార వ్యవహారం పూర్తి అయినాక శుకుడు తన తండ్రి అయిన వేదవ్యాసుడి దగ్గర నుంచి బ్రహ్మ విద్యోపదేశాన్ని పొంది సాక్షాత్తుగా మోక్షాన్ని అందుకోబోతున్నాడు. ఇక సోమపదంలో నివసించే పితృగణాలలో 3వ గణాన్ని సుకాలులు అని పిలుస్తారు. వీరు వశిష్ఠ ప్రజాపతి పుత్రులు. వీరు కోరికలను దాటిపోయినవారు. బ్రాహ్మణులు వీరికి నిత్య తర్పణాలు చేస్తారు. వీరికి స్వర్గ, అంతరిక్ష, భూమి లోకాలలో 3 మానసిక పుత్రికలు ఉన్నారు. స్వర్గలోకంలోని మానసిక పుత్రికకు గోవు అని, ఏకశృంగ అని 2 పేర్లు. ఈమెను కూడా శుకుడే వివాహం చేసుకున్నాడు. ఈమె సాధ్యులు అనే దేవజాతికి తల్లి. ఇక సూర్యకిరణాలతో ప్రకాశించే అంతరిక్ష లోకంలో వీరి మానస కన్య పేరు యశోద. ఈమె భర్త పేరు విశ్వమహత్తు. ఈ దంపతుల పుత్రుడే దిలీపుడు. ఇక భూలోకంలో వాళ్ళ మానస కన్య పేరు విరజ. ఈమె సహూషుడికి భార్య అవుతుంది. ఈ దంపతులకు పుత్రుడే యయాతి. సోమపదంలో నివసించే 4వ పితృగణం పేరు అగ్నిపుత్రులు. శుక్రాచార్యుడి యొక్క పుత్రిక అయిన స్వదకు వీరు పుత్రులు. వీళ్లకు ప్రధానంగా శూద్రులు తర్పణాలు చేస్తారు. వీళ్ళ మానస కన్య పేరు నర్మదా నది. ఈ నది దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూ అనేక మంది జీవులను పవిత్రం చేస్తుంది. ఈ నర్మద యొక్క భర్త పేరు పురుకుత్స మహారాజు. ఈ దంపతులకు పుత్రుడే త్రసదస్యువు. ఈ విధంగా రూపం లేని పితృగణాలు 3, రూపం గల పితృగణాలు 4, మొత్తం 7 గణాలు కూడా తమను ఆరాధించే వారికి సమస్త శుభాలను కలిగిస్తూ ఉంటారు. వైవస్వత మనువంతటి మహానుభావుడే తనకు కష్టం కలిగిందనుకున్నప్పుడు ఈ 7 పితృగణాలకు విశేషంగా శ్రాద్ధాలను, తర్పణాలను ఆచరిస్తూ ఉంటాడు. తన పితరుల పేర్లు, గోత్రాలు స్మరిస్తూ స్వదా మంత్రం చదువుతూ పితృదేవతల కోసం వెండి పాత్రలు దానం చేస్తూ ఉంటాడు. అలా చేసే వారందరికీ పితృదేవతలు తృప్తులై సమస్త శుభాలను కలిగిస్తారు. మార్కండేయ మహర్షి దేవతలే పితరులు, పితరులే దేవతలు అని పూర్వమే చెప్పుకొని ఉన్నాము. అయినప్పటికీ పితృదేవతా రూపంలో చేసే ఆరాధన విశేష ఫలప్రదమైనది. ఎందుకంటే పితృదేవతలకు కోపం ఉండదు. దేవతల కంటే త్వరగా తృప్తి చెందుతారు. అంతేకాక వీరి అనుగ్రహం సుస్థిరమైనది. కనుక పితృదేవతలను తృప్తిపరచడం మానవులకు ఎంతైనా అవసరం. ఓ మార్కండేయ, మీలాంటి యోగసిద్ధి సంపన్నులు కూడా సాధారణ దృష్టితో చూస్తే పితృదేవతల మహిమను గ్రహించలేదు. విశేష శ్రద్ధతో, యోగాశక్తితో దర్శిస్తేనే చూడగలుగుతారు. అందువల్ల నీకు నేను విశేషమైన దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. దీనివలన నువ్వు పితృదేవతా మహిమను ప్రత్యక్షంగా దర్శించగలుగుతావు.
నువ్వు సహజంగానే పితృభక్తుడివి. ఇప్పుడు పితృదేవతల మహిమను విస్తారంగా తెలుసుకున్నావు కనుక మరింత శ్రద్ధతో పితృదేవతారాధన చెయ్యి. ఈ విధంగా మార్కండేయుడికి విశేష దివ్యదృష్టిని ప్రసాదించిన సనత్కుమారుడు శ్రాద్ధ మహిమను వర్ణించడం కోసం భరద్వాజ పుత్రుల కథను అతి సంగ్రహంగా చెప్పి మిగిలిన విషయాలను నీకు నేనిచ్చిన దివ్యదృష్టితో నువ్వే చూసుకో అని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఈ సనత్కుమార బోధ అంత జరగటానికి 1 రోజు 2 రోజులు కాదు, 18 సంవత్సరాలు పట్టింది. అంత వివరంగా జరిగిన ఆ బోధను మార్కండేయుడు సంగ్రహీకరించి భీష్ముడికి బోధిస్తున్నాడు. ఆయన తన బోధను ఇలా కొనసాగించాడు. భీష్మ, మహాత్ముడైన సనత్కుమ మహర్షికి అనుగ్రహించిన దివ్య జ్ఞాన బలంతో నేను భరద్వాజ పుత్రుల యొక్క చరిత్రను 7 జన్మల వరకు విస్తారంగా పరిశీలించాను. భరద్వాజ పుత్రులలో 7వ వాడు తన 7వ జన్మలో బ్రహ్మదత్తుడు అనే రాజుగా జన్మించాడు. ఉగ్రాయుధ సంహారము. భీష్మ, ఈ బ్రహ్మదత్తుడు నీకు తెలుసు. ఇతడు కాంపిల్య పట్టణానికి రాజుగా ఉండేవాడు. ఇతడు సుఖమహర్షి యొక్క కూతురి కొడుకు. ఇతని తండ్రి పేరు అనూహుడు. మార్కండేయుడు చెప్పిన కథనం భీష్ముడి ద్వారా వింటున్న ధర్మరాజు కథలో బ్రహ్మదత్తుడి విషయం వచ్చేసరికి భీష్ముడి వాక్ ప్రవాహానికి కొంచెం అడ్డుపడి ఇలా అడిగాడు. భీష్మ పితామహ, బ్రహ్మదత్తుడు నీకు తెలిసిన వాడే అంటున్నారు. ఇతడు రాజు అయితే శుకమహర్షి తన కూతుర్ని ఈయనకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? ఈ బ్రహ్మదత్తుడు యోగియా వీరుడా? ఇతని పూర్వజన్మ వివరాలేమిటి అని. భీష్ముడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇలా చెప్పాడు. ధర్మరాజా, నా తండ్రి శంతన మహారాజు, ఆయన తండ్రి ప్రతిప మహారాజు. ఆయనకు సమకాలికుడు ఈ బ్రహ్మదత్తుడు. ఇతను మహారాజే. బ్రహ్మదత్తుడు నిరంతరం సర్వ ప్రాణులకు హితం జరగాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇతనికి అన్ని రకాల జంతువుల భాషలు తెలుసు. ఈ బ్రహ్మదత్తుడి మిత్రుడే గాలవ మహర్షి. ఈ గాలవుడే యోగచార్యుడై వేదానికి శిక్షశాస్త్రాన్ని రచించి వేదానికి క్రమపాఠాన్ని సమకూర్చి దానిని ప్రచారం చేశాడు. ఈ బ్రహ్మదత్తుడి ప్రధానమంత్రే పుండరీకుడు. ఇతడు గత 7 జన్మలుగా బ్రహ్మదత్తుడికి మిత్రుడుగానే జన్మిస్తున్నాడు. ఇతడు కూడా యోగాచార్యుడే. పూర్వం మన వంశంలోనే బృహత్ క్షత్రుడు అనే రాజు ఉండేవాడు. ఆయన మనవడు హస్తి అనే వీరుడు. మనం నివసిస్తున్న హస్తినాపురం ఆయన నిర్మించినదే. ఇతనికి 10వ తరం వాడు విభ్రాజుడు అనే రాజు. ఇతని కొడుకు అనూహుడు. ఇతడు రాజు అయినప్పటికీ యోగచార్యుడుగా ఉండేవాడు. అందుకే యోగచార్యుడైన శుకమహర్షి తన కూతురైన కృత్విదేవిని ఈయనకిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతుల పుత్రుడే బ్రహ్మదత్తుడు. ఇతడు పూజనీయ అనే పేరు గల ఒక ఆడపక్షిని పెంచుతూ ఉండేవాడు. ఈ బ్రహ్మదత్తుడికి విశ్వక్సేనుడు, సర్వసేనుడు అని 2 కొడుకులు. వీరిలో సర్వసేనుడు అనేవాడి కళ్ళను ఆ పక్షే పీకి పారేసింది. బ్రహ్మదత్తుడి పెద్ద కొడుకైన విశ్వక్సేనుడికి బల్లాటుడు అనే మనవడు పుట్టాడు. ఇతను కర్ణుడికి సమకాలికుడు. ఇతనిని కర్ణుడే ఒక యుద్ధంలో చంపేశాడు. బల్లాటుడి పుత్రుడి పేరు శూరుడు. ఇతడు క్రూరాత్ముడైన దుర్బుద్ధి అనే పేరు సంపాదించాడు. ఈ దుర్బుద్ధిని అజమీడ వంశంలో పుట్టిన ఉగ్రాయుధుడనే రాజు చంపేశాడు. ఈ ఉగ్రాయుధుడు అక్కడితో ఆగకుండా దుర్బుద్ధి యొక్క పరివారాన్ని, బంధువర్గాన్ని కూడా సంహరించటం మొదలుపెట్టాడు. ఆ వరుసలోనే నన్ను కూడా సంహరించాలని మన పట్టణం మీదికి దండెత్తాడు. ఆ సమయానికి మా తండ్రి గారైన శంతను మహారాజు గారు దివంగతులైనందున నేను మైలపడుతున్నాను. భవిష్యద్రాజైన మా తమ్ముడు విచిత్ర వీర్యుడు ఇంకా చాలా చిన్న పిల్లవాడు. ఆ దశలో ఉగ్రాయుధుడు మన నగరాన్ని చుట్టుముట్టి నా దగ్గరకు ఒక దూతను పంపాడు. ఆ దూత వచ్చి, భీష్మ, నీ సవతి తల్లి గారైన యోజనాగంధి మహా సౌందర్యవతి. ఆమెను నువ్వు మా రాజుగారికి కానుకగా ఇచ్చివెయ్యి, లేకపోతే నువ్వు నీ రాజ్యము బ్రతకరు అని చెప్పాడు. నేను మహోగ్రుడునై ఎదురు దాడి చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ నా మంత్రులు దానికి ఒప్పుకోలేదు. ముందుగా సామ దాన భేదోపాయాలతో శత్రువులను లొంగదీసుకునే ప్రయత్నం చేసి అది కుదరనప్పుడే యుద్ధం చేయాలని మంత్రులంతా అన్నారు.
నేను లోపల కుతకుతా ఉడికిపోతున్నాను. కానీ రాజైన వాడు ఎటువంటి సంకట పరిస్థితులలో కూడా హితులైన మంత్రుల సలహాలను తిరస్కరించరాదు. అందువల్ల నేను వారి మాటలను తల ఒగ్గాను. మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి అన్నాను. అప్పుడు నా మంత్రులు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు. ఈలోగా నా మైల తీరిపోయింది. పరస్త్రీ వ్యామోహం చేత పతితుడై ఉన్న ఉగ్రాయుధుడి మీదికి నేనే స్వయంగా దండెత్తి అనతి కాలంలోనే అతన్ని నేను సంహరించి వేశాను. ఆ ఉగ్రాయుధుడు అప్పటికే నీపవంశీయులను సంహరించి వాళ్ళ రాజ్యాన్ని అపహరించి ఉన్నాడు. నేను ఉగ్రాయుధుని సంహరించటం వల్ల ఆ రాజ్యం నాకు సంక్రమించింది. కానీ నేను ఆ రాజ్యం మీద మోహం పెట్టుకోకుండా దాని అసలు ఉత్తరాధికారులెవరో విచారించి వారికే ఆ రాజ్యాన్ని అప్పగించేశాను. ఆ ఉత్తరాధికారులు ఎవరో కాదు, ద్రుపదుడి యొక్క తండ్రి అయిన పృషతుడు అనే రాజే. ఆ తర్వాతి కాలంలో ఆ రాజ్యానికి ద్రుపదుడే రాజయ్యాడు. ఆ తర్వాతి కాలంలో ద్రుపదుడు ద్రోణుడిని అవమానపరిచి తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత అర్జునుడు మీ గురువైన ద్రోణుని పక్షాన ద్రుపదుడి మీదకు దండెత్తి ద్రుపదుడిని ఓడించి ద్రుపదుడి రాజ్యాన్ని ద్రోణుడికి కానుకగా ఇచ్చాడు. ద్రోణాచార్యుడు లాంఛనప్రాయంగా ఆ రాజ్యాన్ని స్వీకరించినప్పటికీ ఆయన రాజ్యకాంక్ష ఉన్నవాడు కాదు గనక ఆ రాజ్యం మొత్తాన్ని మళ్ళీ ద్రుపదుడికే ఇచ్చివేశాడు. ధర్మరాజా, శ్రాద్ధ మహిమను వివరించడం కోసం భరద్వాజ పుత్రుల యొక్క 7 జన్మల కథలను చెప్పాలని ప్రారంభించి అందులో 7వ జన్మవాడైన బ్రహ్మదత్తుడి గురించి ముందుగా ప్రస్తావించి ఆ ప్రస్తావనలో బ్రహ్మదత్తుడి దగ్గర నుంచి ఎటో పోయి చివరికి ద్రుపద మహారాజు దగ్గరకు వచ్చాం. ఇక బ్రహ్మదత్తుడి చరిత్రను చెబుతాను అన్నాడు. పక్షితో మైత్రి. అప్పుడు ధర్మరాజు భీష్ముడిని ఆపి ఇలా ప్రశ్నించాడు. పితామహ, బ్రహ్మదత్తుడి యొక్క 2వ కొడుకైన సర్వసేనుడి కళ్ళని ఓ పక్షి పీకేసింది అని చెప్పారు కదా, అది అలా ఎందుకు జరిగిందో కొంచెం వివరించండి అని భీష్ముడు ఇలా సమాధానం చెప్పసాగాడు. ధర్మరాజా, బ్రహ్మదత్తుడు యోగాచార్యుడని పూర్వమే చెప్పాము కదా, అతనికి పక్షుల భాషలు కూడా తెలుసు. ఒకప్పుడు అతనికి ఒక వింత పక్షి దొరికింది. అది ఆడపక్షి. దాని రెక్కలు, వీపు, పొట్ట నల్లగా ఉండేవి. తల మాత్రం ఎర్రగా ఉండేది. అది మానవ భాషలో మాట్లాడేది. బ్రహ్మదత్తుడు ఆ పక్షిని పెంచుకోవడం మొదలుపెట్టాడు. పెంచుకోవడం అంటే పూర్తిగా గూటిలో కట్టేయడం కాదు. అది రోజూ పొద్దున్నే బయలుదేరి సుదూర దేశాలు తిరిగి చీకటి పడే సమయానికి ఇంటికి వచ్చేసేది. వచ్చిన పక్షి బ్రహ్మదత్తుడికి రకరకాల కొత్త కథలు చెప్పేది. క్రమక్రమంగా రాజుకి పక్షికి స్నేహం పెరిగిపోయింది. కాలక్రమంలో ఆ పక్షి ఒక గుడ్డు పెట్టింది. కానీ ఇతర పక్షుల వల్ల ఆ గుడ్డు కొంచెం దెబ్బతిన్నది. గుడ్డు పూర్తిగా పగిలిపోలేదు. కనుక ఆ గుడ్డులో నుంచి ఒక పక్షి పిల్ల పుట్టింది. కానీ ఆ పిల్ల కళ్ళు సరిగ్గా పనిచేయటం లేదు. దానికి పెద్ద పక్షి చాలా బాధపడుతూ ఉండేది. రకరకాల వైద్యాలు చేస్తూ ఉండేది. దాని ఫలితంగా పిల్లపక్షి కళ్ళు కొంచెం బాగుపడుతూ ఉన్నాయి. ఈ దశలో ఉండగా బ్రహ్మదత్తుడికి 2వ కొడుకు పుట్టాడు. అతనికి సర్వసేనుడు అనే పేరు పెట్టారు. పూజనీయ పక్షి ఆ కుర్రవాణ్ణి ఎంతో గారాబంగా చూస్తూ ఉండేది. క్రమక్రమంగా పసివాడైన సర్వసేనుడికి అప్పుడప్పుడే రెక్కలు వస్తున్న పిల్లపక్షికి బాగా స్నేహం కుదిరింది. రాజపుత్రుడు పక్షితో బాగా ఆడుకుంటూ ఉండేవాడు. పెద్ద పక్షి తన కూతురి పుష్టి కోసం రోజూ ఒక అమృత ఫలం తెచ్చి పెట్టేది. సర్వసేనుడు పుట్టిన దగ్గర నుంచి పెద్ద పక్షి 2 పళ్ళు తెచ్చి ఒక పండు తన కూతురికి, 2వ పండు సర్వసేనుడికి పెడుతూ ఉండేది. క్రమక్రమంగా రాజపుత్రుడు కొంచెం పెద్దవాడయ్యాడు. కొంచెం అల్లరివాడయ్యాడు. పక్షి పిల్లతో బాగా ఆడుకుంటూ ఉండేవాడు. ఆ ఆటల్లో ఒక రోజున పిల్లపక్షి గొంతు పట్టుకొని గట్టిగా నొక్కేశాడు. దాంతో అసలే బలహీనంగా ఉన్న ఆ పిల్లపక్షి పుటుక్కున మరణించింది. ఈ హఠాత్ పరిణామానికి పిల్లవాడిని పెంచుతున్న దాది చాలా కంగారు పడి ఈ వార్త రాజుగారికి చెప్పింది. బ్రహ్మదత్త మహారాజు కన్నీరు కారుస్తూ తన కొడుకు చేసిన పిచ్చి పనికి చాలా బాధపడ్డాడు. ఇంతలో పెద్ద పక్షి రానే వచ్చింది. మరణించిన కూతుర్ని చూసి మూర్ఛపోయింది. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని మూర్ఛలో నుంచి లేచి హృదయ విదారకంగా విలపించింది.
రాజుని, రాజపుత్రుణ్ణి, అతని దాదీని కూడా రకరకాలుగా నిందించింది. రాజుగారు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. అయినా సరే పూజనీయ పక్షికి ఉన్నట్టుండి ఆవేశం పెరిగిపోయి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి సర్వసేనుడి మీదికి మెరుపుదాడి చేసి తన గోళ్లతో ముక్కుతో ఆ కుర్రవాడి 2 కళ్ళు పెరికేసి ఆకాశంలోకి పైకెగిరింది. బ్రహ్మదత్త మహారాజు ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన త్వరలోనే తేరుకొని పూజనీయ పక్షికి నమస్కరిస్తూ, కళ్యాణి, నువ్వు మంచి పనే చేశావు. నా కొడుకు కళ్ళు పీకేసినందుకు నాకు నీ మీద రవ్వంత కూడా ద్వేషం లేదు. అయినదేదో అయిపోయింది. నువ్వు శాంతించు. మళ్ళీ వెనక్కి తిరిగిరా. మనం మళ్ళీ యథాప్రకారంగా స్నేహంగానే ఉందాము అని బ్రతిమాలాడు. కానీ పూజనీయ పక్షి ఈ ఆహ్వానాన్ని అంగీకరించలేదు. రాజా, కారణం ఏదైనా గాని నీ కొడుకు కళ్ళు పీకేసినాక నీ ఇంట్లో నివసించడం నీతి కాదు. నీకు నీతి అసలే లేదు. నిన్ను నమ్మడం తెలివి కాదు. ఇక నీకు నాకు రామ్ రామ్ అని చెప్పి ఆ పక్షి ఎటో వెళ్ళిపోయింది. ధర్మరాజా, ప్రసంగవశన వచ్చిన పక్షి కథ కూడా చెప్పేశాను. ఇక శ్రాద్ధ మహిమ విషయంలో మార్కండేయ మహర్షి ఏమి చెప్పాడో ఆ కథ ఇప్పుడు చెబుతాను. జాగ్రత్తగా విను. మహనీయుడైన మార్కండేయుడు నాకిలా చెప్పాడు. భీష్మ, పూర్వం సనత్కుమారుడు చెప్పిన 7 సోదరుల కథ విన్న తర్వాత వాళ్ళను స్వయంగా చూద్దామని నేనే కురుక్షేత్రానికి వెళ్ళాను. శ్రాద్ధ మహిమ 7 సోదరుల కథ. అక్కడ విశ్వామిత్రుడు అనే బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు విచిత్రంగా ఉన్నాయి. ఆ పేర్లన్నీ వాళ్ళ గుణాలను బట్టే వచ్చినాయట. ఆ పేర్లు ఇలా ఉన్నాయి. వాగ్దుష్టుడు అనగా దుష్టమైన వాక్కు కలవాడు. క్రోధనుడు అనగా అతి కోపిష్టి. హింస్రుడు అనగా హింస స్వభావం కలవాడు. పిశునుడు అనగా చాడీలు చెప్పేవాడు. కవి అనగా జరగబోయేది ముందుగానే చూసేవాడు. కస్రుముడు అనగా ఆకాశం నందు సంచరించువాడు. పితృవర్తి అనగా తండ్రిని అనుసరించేవాడు. వీళ్ళు 7 గర్గ మహర్షి శిష్యులు. వీళ్ళు తమ తండ్రి మరణించినాక గర్గ మహర్షి ఆశ్రమంలోనే ఉంటూ బ్రహ్మచర్యాది వ్రతాలను పాలిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సోదరులకు క్రమక్రమంగా చెడు సాహవాసాలు అలవాటయ్యాయి. అవి ఎక్కడి దాకా వెళ్ళాయంటే గురువుగారికి తెలియకుండా అప్పుడప్పుడు మాంసభక్షణం చేసేదాకా వెళ్ళాయి. ఇలా ఉండగా ఒకరోజు గురువుగారు వీళ్ళని పిలిచి తన హోమధేనువును అడవిలోనికి తీసుకువెళ్ళి మేపుకు రమ్మన్నాడు. వాళ్ళు దూడతో సహా ఆవును తీసుకుని వెళ్ళారు. అడవిలో కొంతసేపు ఉన్నాక వాళ్ళకి బాగా ఆకలేసింది. ఎవరూ లేని ఏకాంత ప్రదేశం కనుక ఈ ఆవును చంపి ఈ మాంసం తినేస్తే సరిపోతుంది అని వాళ్ళల్లో కొందరు ఒక ప్రతిపాదన చేశారు. వారిలో కవి, కస్రుముడు మాత్రం ఈ పని చెయ్యవద్దురా బాబు అని బ్రతిమాలారు. కానీ తక్కిన వాళ్ళు లొంగలేదు. అయితే చివరివాడైన పితృవర్తి ఒక సవరణ ప్రతిపాదన చేశాడు. ఒకవేళ మనం గోవును చంపడం ఖాయమైతే ఆ గోమాంసంతో మనం పితృదేవతలకు శ్రాద్ధం పెడదాం. గోమాంసంతో శ్రాద్ధం ఏమిటి అని సందేహించకండి. మనం ఏమి తింటామో దానినే పితృదేవతలకు పెట్టాలి. ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దానివల్ల మనకు గోహత్యా పాపం లేకుండా పోతుంది. ఈ గోవుకు కూడా స్వర్గలోకం లభిస్తుంది అనేది పితృవర్తి చేసిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరించేశారు. వారు వెనువెంటనే గోవును చంపి పితృశ్రాద్ధం నిర్వహించి ఆ ప్రసాదంతో ఆకలి తీర్చుకున్నారు. ఆ సాయంకాలానికి సోదరులంతా కలిసి ఆవుదూడను గురువుగారికి అప్పగించి, గురుదేవా, ఆవును పులి చంపేసింది. మేము ఎలాగో కష్టపడి ఈ దూడను రక్షించగలిగాము అని ఏడుస్తూ చెప్పేశారు. అమాయకుడైన గురువుగారు ఆ మాటలు నమ్మేశాడు. కొంతకాలానికి ఆ సోదరులు 7 క్రమక్రమంగా మరణించారు. పై జన్మలో వాళ్ళు 7 దశార్ణ దేశంలో ఒక కిరాతకుడికి పుత్రులై పుట్టారు. వాళ్ళంతా బలవంతులు. వేటే వారి జీవనం. కానీ పూర్వజన్మలో చేసిన శ్రాద్ధానికి ఫలితంగా వాళ్ళకి పూర్వజన్మ స్మృతి కలిగింది. దానివల్ల వాళ్ళు ఈ జన్మలో బోయవాళ్ళు అయినప్పటికీ తమ ఆహారానికి కావలసినంత మాత్రమే వేటాడేవారు. మిగిలిన సమయంలో చేతనైనంత భగవద్ధ్యానం చేసేవాళ్ళు. పూర్వజన్మలో తాము చేసిన గురుద్రోహాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండేవాళ్ళు. ఈ జన్మలో వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ ప్రవృత్తిని బట్టే ఏర్పడ్డాయి.
అవి ఏమంటే నిర్వైరుడు అనగా వైరం లేనివాడు, నివృత్తి అనగా తృప్తి కలవాడు, శాంతుడు అనగా ప్రశాంతంగా ఉండేవాడు, నిర్మన్యుడు అనగా కోపం లేనివాడు, కృతి అనగా మంచి పనులు చేసేవాడు, వైదసుడు అనగా శాస్త్ర విధి ప్రకారం నడుచుకునేవాడు, మాతృవర్తి అనగా తల్లిని అనుసరించి నడిచేవాడు. ఈ జన్మలో వాళ్ళు 7 మాతా పితృసేవా తత్పరులుగా ఉండేవాళ్ళు. వయసు పెరిగిన తర్వాత ఇక వేటాడ బుద్ధి కాక ధనుర్బాణాలు పక్కకు పారేసి ఉపవాస వ్రతంతో క్రమక్రమంగా ప్రాణ పరిత్యాగాలు చేశారు. ఈ జన్మలో కొంత పుణ్యం చేసిన వెనుకటి జన్మ పాపం ఘోరమైనది కనుక వాళ్ళు ఆ పై జన్మలో లేళ్లుగా జన్మించారు. ఆ పుట్టడం కూడా పూర్వం తాము వేటాడిన కాలాంజర పర్వతం మీదే పుట్టారు. కానీ 2 జన్మల వెనుకటి శ్రాద్ధ ఫలం వల్ల పూర్వజన్మ స్మృతి మాత్రం వాళ్ళను వదిలిపెట్టలేదు. అందువల్ల జింక పిల్లలుగా జీవిస్తున్న ఆ సోదరులు ఈ మృగ శరీరంతో ఏ ధర్మ సాధన చేయలేక మనస్సులో చాలా బాధపడుతూ ఆకలికి కావలసినంత వరకు ఆకులు అలములు తింటూ జింకలకు సహజమైన స్త్రీ వ్యామోహానికి దూరంగా ఉంటూ ఎలాగో జీవనం గడుపుతూ ఉండేవారు. అలా కొంతకాలం జరిగాక ఆ మృగాలు నీరు కూడా ముట్టుకోకుండా శుష్కోపవాసం చేసి శరీరాలు వదిలిపెట్టాయి. ఈ రకమైన తపశ్చర్యకు ఫలితంగా వాళ్ళు పై జన్మలో శరద్వీపంలో చక్రవాక పక్షులుగా పుట్టారు. క్రిందటి జన్మలో నిర్జలోపవాసం చేశారు కనుక ఈ జన్మలో వాళ్ళు నిరంతరం జల నివాసం చేసే చక్రవాక పక్షులుగా పుట్టారు. వెనుకటి శ్రాద్ధ ఫలం వెన్నంటి ఉండడం వల్ల వాళ్ళకి ఈ జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి వదిలిపెట్టలేదు. తత్ఫలితంగా వాళ్ళు ఈ పక్షి జన్మలో బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి నిరాహార వ్రతంతో పవిత్ర నది తీరాల్లో ప్రాణాలు విడిచిపెట్టారు. పై జన్మలో వారు మానస సరోవరంలో పూర్వజన్మ జ్ఞానం గల హంసలుగా పుట్టారు. హంసలవటం వల్ల ఈ జన్మలో వారికి యోగ జ్ఞానం కలిగింది. ఆ హంసల పేర్లు సుమనసుడు, శుచివాక్కు, శుద్ధుడు, పంచముడు, చిత్రదర్శనుడు, సునేత్రుడు, స్వతంత్రుడు. ఈ 7 హంసలు యోగ దీక్షతో కాలం గడుపుతూ ఉండగా అక్కడికి నీపదేశ ప్రభువైన విభ్రాజ మహారాజు అంతఃపుర సమేతంగా విహారయాత్ర కోసం వచ్చాడు. విభ్రాజుని చూడంగానే హంసల్లో 7వ వాడైన స్వతంత్రుడు ఆ రాజు వైభవానికి ముచ్చటపడి, నాకు తపోబలం ఏదైనా ఉంటే నేను ఇలాంటి మహారాజునై పుట్టాలి అని కోరుకున్నాడు. ఆ మాట వినంగానే అతని పక్కనే ఉన్న 2 సోదరులు, నువ్వు రాజువైతే మేము నీకు మంత్రులం కావాలి అని కోరారు. ఈ మాటలు విన్న శుచివాక్కు అనే హంస 7వ వాడైన స్వతంత్రుడితో ఇలా అంది, తమ్ముడు, ఉత్తమమైన యోగ స్థితిలో ఉండి సాక్షాత్తుగా మోక్షాన్ని కోరుకోకుండా ఇలా రాజ్య వ్యామోహంలో పడిపోతావా? ఇదేం పని? సరే కానీ నువ్వు కోరుకున్నట్లు నువ్వు కాంపిల్య నగరానికి రాజుగా జన్మిస్తారు. వీళ్ళిద్దరూ నీకు మంత్రులవుతారు. కానీ మీరు 3 యోగభ్రష్టులు అయిపోయారు. అందుచేత మేము 4 మీతో మాట్లాడము అని. ఈ శాపవాక్కులు విని స్వతంత్రాదులు 3 బాధపడి అన్నలు 4 శాప పరిహారం చెప్పమని బ్రతిమాలారు. 4 సోదరులు ప్రసన్నులై, సరే మీకు త్వరలోనే శాప విముక్తి లభిస్తుంది. మనం ఆ జన్మలో గోహత్య చేసిన మనలో కవి అనేవాడు చెప్పబట్టి పితృశాద్రం చేశాం. దానివల్ల మనకు ఇన్ని జన్మలు గడిచిన పూర్వజన్మ జ్ఞానం వెంట వస్తుంది. ఈ కవి మీ మీద చాలా అనుగ్రహంగా ఉన్నాడు. అందువల్ల మీకు ఒక వరం ఇస్తున్నాము. అదేమిటంటే, మీరు మానవులుగా జన్మించినప్పుడు మీకు పూర్వజన్మ జ్ఞానం పోతుంది. కానీ ఆ జన్మలో మీకు ఎవరైనా తారసపడి మీ పూర్వజన్మలను తెలిపే వాక్యం ఏదైనా వినిపిస్తే అప్పుడు మళ్ళీ మీ యోగం అందుకుంటుంది అన్నారు. హంస సోదరుల సంభాషణ ఇలా సాగుతూ ఉంటే వన విహారానికి వచ్చిన విభ్రాజ మహారాజు యొక్క ఆలోచన మరో రకంగా సాగింది. అరరే, ఇక్కడ ఈ పక్షులే ఇంత తీవ్రమైన యోగచర్యలో ఉన్నాయి. మనిషినైన నేను ఇంత వయసు వచ్చి కూడా సంసార మోహంలో పడి భార్యలతో కలిసి వన విహారాలు చేస్తున్నాను. నేను ఇకనైనా మారాలి అని ఇలా అనుకుంటూ ఆ రాజు ఇంటికి వెళ్ళిపోయాడు.
అతను ఇంటికి చేరేసరికి తన కొడుకు కోడలు ఇద్దరూ కూడా యోగ దీక్షలో ఉండి కనిపించారు. రాజుకి మరోసారి మనస్సు కలుక్కుమంది. అరరే, మన పిల్లలే మనకంటే నయంగా ఉన్నారే అనుకున్నాడు. విభ్రాజరాజు కొడుకు పేరు అనూహుడు. ఆ పేరు తను పెట్టిందే. అణువు అంటే అతి సూక్ష్మమైన పరమాత్మ అని అర్థం. అట్టి అణువుని గురించిన జ్ఞానం కలవాడు అనూహుడు. అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. తను ఏ శుభగడియలో ఆ పేరు పెట్టాడో గాని ఆ కుర్రవాడు చిన్నప్పటి నుంచినే యోగ జ్ఞాన ఆసక్తుడై యోగచార్యుడిగా వృద్ధి పొందాడు. ఈ విషయం గమనించిన శుక మహర్షి తన కూతురు కృత్విదేవిని అనూహుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ కృత్వికి మరో పేరు పీవరి. ఈమె కూడా చిన్నప్పటి నుంచే యోగాసక్తి కలదే. యోగంలో పై మెట్లు అందుకుంది. అందుచేత శుక మహర్షి ఈమెకు తగిన భర్త ఎవడా అని మదనపడుతూ ఉండేవాడు. చివరికి ఆయనకు అనూహుడు నచ్చి తన కూతుర్ని ఆ రాజకుమారుడికి ఇచ్చేశాడు. ఆ యోగి దంపతులు ఇద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి యోగ సాధనలోనే ఉన్నాడు. నా మనవడు యోగే, కోడలు యోగిని, కొడుకు యోగే, చివరికి నేను చూసిన హంసలు కూడా యోగులే. నేను మాత్రం ఇంకా సంసార బంధంలో నుంచి బయటకు రాలేకపోతున్నాను అని విచారించిన విభ్రాజ మహారాజు ఇక ఆలస్యం చేయకుండా యువరాజైన అనూహుడికి పట్టాభిషేకం చేసి రాజ్యం అప్పచెప్పి తను హంసలను చూసిన మానస సరోవరానికి వెళ్ళిపోయి అక్కడే తపస్సు ప్రారంభించాడు. ఆ సమయంలో అతని మనస్సులో ఒక వింత కోరిక సుస్థిరంగా నిలబడిపోయింది. అదేమిటంటే ఈ హంసల్లో ఏదో ఒక హంస కడుపున పుట్టి నేను యోగసిద్ధుణ్ణి కావాలి అని. విభ్రాజ మహారాజు ఆలస్యంగా తపస్సు మొదలుపెట్టిన త్వరలోనే తపోదీక్ష అందుకుంది. ఆయనలో తేజస్సు పెరిగిపోయింది. అందువల్ల ఆయన తపస్సు చేసిన అరణ్యానికి వైబ్రజవనము అనే పేరు వచ్చేసింది. ఆయన అలా తపస్సు చేస్తుండగానే ఆ 7 హంసలు ఒకదాని తర్వాత ఒకటిగా శరీరాలను చాలించేశాయి. ఆ హంస సోదరులు పై జన్మలో కాంపిల్య నగరంలో జన్మ ఎత్తారు. వారిలో నలుగురు యోగదీక్ష గలవారు ఉన్నారు కదా. వారు నలుగురు మాత్రం పై జన్మలో వేదాంగ పండితులై జపధ్యాన తత్పరులై పూర్వజన్మ జ్ఞాన సంపన్నులై వృద్ధి చెందారు. క్రిందటి జన్మలో రాజభోగాదులను కోరుకున్న 3 మామూలు సంసార జీవులుగానే పుట్టారు. వారిలో స్వతంత్రుడు అనేవాడు, అనగా రాజు కావాలని కోరుకున్నవాడు అనూహ మహారాజుకు కొడుకుగా పుట్టాడు. అతడి పేరే బ్రహ్మదత్తుడు. చిత్రదర్శి, సునేత్రుడు అనే హంసలు మంత్రి పుత్రులుగా పుట్టారు. వీరి పేర్లు పాంచాలుడు, కండరీకుడు. ఈ హంసలే పూర్వం మంత్రులుగా పుట్టాలని కోరుకున్నాయి. ఈ మంత్రి పుత్రులతో పాంచాలుడు అనేవాడు ఋగ్వేద ఆచార్యుడయ్యాడు. కండరీకుడు అనేవాడు సామవేద యజుర్వేదాలను అధ్యయనం చేసి ద్వివేదిగా పేరు పొందాడు. రాజపుత్రుడైన బ్రహ్మదత్తుడికి క్రమక్రమంగా సమస్త జంతువుల భాషలు అర్థం కావడం మొదలుపెట్టాయి. అతనికి పాంచాలుడితో కండరీకుడితో స్నేహం కూడా పెరిగింది. ఈ 3 గృహస్థులయ్యారు. వారికి ధర్మార్థ కామాల మీద ఆసక్తి తప్పితే మోక్ష మార్గం మీద దృష్టి లేదు. అయితే వీరు దుర్మార్గులు కాదు, ధర్మాసక్తి ఉంది. బ్రహ్మదత్తుడికి తగిన వయస్సు రాగానే అనూహ మహారాజు అతనికి రాజ్య పట్టాభిషేకం చేసి తపోవనాలకు వెళ్ళిపోయాడు. బ్రహ్మదత్తుడు మామూలు సంసారికుడే కానీ అతని భార్య సన్నతి అనే పేరు గలది మాత్రం యోగాసక్తురాలుగా ఉండేది. హంసలలో నిష్కాములైన 4 కూడా అదే కాంపిల్య నగరంలో ఒక శ్రోత్రియ దరిద్ర బ్రాహ్మణ గృహంలో పుత్రులుగా జన్మించారు. వాళ్ళ పేర్లు ధృతిమంతుడు, సుమనసుడు, విద్వాంసుడు, తత్వదర్శి. పూర్వజన్మ సంస్కార బలం వల్ల వారికి చిన్నప్పటి నుంచి యోగాశక్తి, వైరాగ్య సిద్ధి తీవ్రంగా కలిగాయి. అందుచేత వాళ్ళు ఇల్లు వదిలి తపోవనాలకు ఎప్పుడు పోదామా అని ఆరాటపడుతూ ఉండేవారు. కానీ తండ్రితో ఆ మాట చెప్పడానికి వినయం వల్ల భయపడుతూ ఉండేవారు. చివరికి ఒక రోజున వారు ధైర్యం చేసి తండ్రికి తమ కోరిక చెప్పేశారు. తాము అనుకున్నట్టే తండ్రి కస్సుమన్నాడు. కానీ ఇంతలోనే దీనుడై ఇలా అన్నాడు: నాయనలారా, మీరు పెరిగి పెద్దవాళ్ళై సంపాదించి నా అప్పులు తీర్చి నన్ను పోషిస్తారని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.
మీరు నన్ను ఇలా దిక్కులేని వాణ్ణి చేసి అర్ధాంతరంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ధర్మమేనా అని. కొడుకులు ఈ ప్రశ్న వస్తుందని ముందే ఊహించారు. వాళ్ళు ఇలా అన్నారు, నాన్న, ఈ విషయాన్ని మేము ముందే ఆలోచించి అట్టి పెట్టాం. గూఢార్థం గల 2 శ్లోకాలను మేము నీకు చెబుతాం. నువ్వు ఈ శ్లోకాలను మన బ్రహ్మదత్త మహారాజుకి వినిపించు, అంతే. ఇక ఆ రాజుగారు నీకు కావలసినవన్నీ, అగ్రహారాలు, కోరుకున్న భోగాలు అన్నీ ఇస్తాడు. ఈ మాట సత్యం అని. తండ్రి ఆ మాటను అంగీకరించాడు. పుత్రులు ఆ శ్లోకాలు తండ్రికి జాగ్రత్తగా చెప్పి తండ్రికి పాదపూజ చేసి అనుమతితో తపోవనాలకు వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా అక్కడ బ్రహ్మదత్తుడి ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. ఏదో ఒక హంస కడుపులో పుట్టాలని కోరుకున్న విభ్రాజ మహారాజు ఇప్పుడు బ్రహ్మదత్తుడికి కొడుకుగా పుట్టాడు. అంటే తన మనవడికి తనే కొడుకై పుట్టాడు. ఇలా పిల్లవాడికి విశ్వక్సేనుడు, ఈ పిల్లవాడికి విశ్వక్సేనుడు అని పేరు పెట్టారు. ఈ కుర్రవాడి తల్లి అయిన సన్నతీదేవికి యోగాశక్తి ఉందని పూర్వమే చెప్పుకున్నాం కదా. ఆమె ప్రభావం వల్ల విశ్వక్సేనుడికి కూడా మెల్లిగా యోగాశక్తి మొదలైంది. బ్రహ్మదత్తుడికి మాత్రం అకారణంగా అందుకున్న జంతు భాష జ్ఞానం తప్పితే వేరే విశేష జ్ఞానాలు ఏవీ ఉండేవి కావు. అతడు నిరంతరం భార్యతో విహరించాలనే ఉత్సాహంతో ఉండేవాడు. యోగిని అయిన సన్నతీదేవికి మాత్రం ఆ విషయంలో అంత ఆసక్తి ఉండేది కాదు. అయినా ఆమె తన భర్తను కాదనేది కాదు. ఒకసారి బ్రహ్మదత్తుడు ఆ భార్యను బ్రతిమాలి వెంటబెట్టుకొని వనవిహారం కోసం ఒక ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి బ్రహ్మదత్తుడికి ఒక చీమ దంపతుల సంభాషణ వినిపించింది. ఆడచీమ దగ్గరకు రానంటోంది. మొగచీమ రమ్మని దీనంగా బ్రతిమాలుతుంది. అది ఆ చీమ దంపతుల సంభాషణ సారాంశం. తన పరిస్థితి ఇంచుమించు అదే. ఈ మాట తలుచుకునేసరికి బ్రహ్మదత్తుడికి వింత అనిపించి భార్య వంక చూస్తూ బిగ్గరగా నవ్వేశాడు. భర్త తన వంక చూస్తూ అకారణంగా ఇంత వికటాట్టహాసంగా చేసేసరికి సన్నతీదేవికి అవమానం అనిపించింది. భర్త కావాలనే తనను అపహాస్యం చేస్తున్నాడు అనిపించింది. దాంతో ఆవిడ మూతి బిగించేసింది. ఆనాటి నుంచి అన్నం తినటం కూడా మానేసింది. ఈ హఠాత్ పరిణామానికి రాజు చాలా కంగారు పడి భార్యను రకరకాలుగా బ్రతిమాలసాగాడు. అప్పుడు ఆమె, నన్ను చూసి అంతగా నవ్వవలసిన పని ఏమి వచ్చింది అని నిగ్గదీసింది. బ్రహ్మదత్తుడు చీమ దంపతుల సంభాషణ అంతా వివరించి చెప్పాడు. ఆ మాటలు విని సన్నతీదేవి మరింత బుస్సుమన్నది. ఇలాంటి కాకమ్మ కథలు చెబితే ఎవరు నమ్ముతారండి? చీమల భాషలు తెలియటానికి మనమేమైనా యోగులమా, మహర్షులమా, పూర్వజన్మ జ్ఞానం కలవాళ్ళమా? మీకు నిజంగా అంత సర్వజంతు భాష జ్ఞాన శక్తి ఉంటే నాకు నమ్మదగిన ఒక నిదర్శనం చూపించండి. లేకపోతే నేను ప్రాణాలు వదిలేస్తాను. ఇదే నా శపథం అని ఆమె మొండికెత్తింది. బ్రహ్మదత్తుడికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇక వేరే మార్గం లేక ఆయన తన భవనానికి వచ్చేసి ఉపవాస దీక్ష పట్టి 6 రోజుల పాటు అఖండంగా విష్ణు ధ్యానం చేశాడు. 6వ రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో విష్ణుదేవుడు దర్శనమిచ్చి రేపు ఉదయానికి నీకు శుభం కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు. అప్పటికి 2-3 రోజుల క్రిందటి నుంచే 4 సోదరుల తండ్రి రాజుగారి దర్శనం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శ్లోకాలు వినిపించాలని ఆరాటపడుతున్నాడు. కానీ రాజుగారు ఉపవాస దీక్షలో ఉండటం వల్ల అతనికి రాజదర్శనం లభించటం లేదు. స్వప్న దర్శనమైన మర్నాడు ప్రొద్దున ఆ రాజు తన మంత్రులిద్దరితో కలిసి ఊరు వెలుపల ఉన్న పవిత్ర సరోవరానికి స్నానం కోసం వెళ్ళాడు. ఈ వార్త పేద బ్రాహ్మణుడికి తెలిసింది. అతను ఇదే సమయమని పరుగున సరస్సు దగ్గరకు వెళ్ళాడు. రాజుగారు అప్పటికే స్నానం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం కోసం రథంలో కూర్చున్నాడు. మంత్రులిద్దరూ పక్కనే కూర్చొని ఉన్నారు. పేద బ్రాహ్మణుడు ఇదే సమయం అని భావించి రథానికి దగ్గరగా వెళ్ళి పెద్ద గొంతుతో 2 శ్లోకాలు మనోహరంగా జ్ఞానం చేశాడు. సప్త వ్యాధ దశర్నీషు మృగా కాలాంజరే గిరౌ చక్రవాక శరద్వీపే హంసా సరసి మానసే తేభిజాతః కురుక్షేత్రే బ్రాహ్మణ వేదపారగా ప్రస్థిత దీర్ఘమధ్వానం యూయం కీమవసిదత
అనగా దశార్ణ దేశంలో 7 బోయవాళ్ళు, కాలాంజర పర్వతం మీద 7 జింకలు, శరద్వీపంలో 7 చక్రవాకాలు, మానస సరోవరంలో 7 హంసలు, వారిలో 4 కురుక్షేత్రంలో వేదవేత్తలైన బ్రాహ్మణులుగా జన్మించారు. మీరంతా కలిసి చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నారు. మీరు ముగ్గురు మాత్రం ఇలా జ్ఞానహీనులై కష్టాల పాలై ఉన్నారు. ఎందుకని? ఆ శ్లోకాల భావం. మనోహరమైన రాగంలో వినిపించిన ఆ శ్లోకాలను వింటూనే రథం మీద ఉన్న ముగ్గురు మూర్ఛపోయారు. పక్కన ఉన్న జనమంతా కంగారు పడ్డారు. పేద బ్రాహ్మణుడు భయపడిపోయాడు. కానీ కొద్దిసేపటికి ముగ్గురు మూర్ఛ నుంచి తేరుకున్నారు. తెలివి వచ్చేసరికి ఆ ముగ్గురి జ్ఞాన నేత్రాలకి తమ పూర్వజన్మలన్నీ ప్రత్యక్షంగా కనిపించసాగాయి. ఆ దివ్య దర్శనాలు పూర్తయినాక బ్రహ్మదత్తుడు పూర్తిగా తేరుకొని ఈ శ్లోకాలు చదివిన పండితుడి యొక్క చరిత్రను కూడా అర్థం చేసుకొని అతనికి అనేక రకాల అగ్రహారాలను భోగభాగ్యాలను దానం చేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళుతూనే ఆలస్యం చేయకుండా తన పుత్రుడైన విశ్వక్సేనుడికి రాజ్యం అప్పచెప్పి తను భార్యతోనూ మంత్రి పుత్రులు ఇద్దరితో కలిసి తపోవనానికి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా మంకుపట్టుతో ఉన్న సన్నతీదేవి ముఖం తపోవనాలకు వెళ్ళేసరికి వికసించింది. ఆమె మందహాసం చేస్తూ భర్తతో ఇలా అంది: మహారాజా, మీకు చీమల భాష తెలుసుకొని నాకు ముందే తెలుసు. కానీ మీరు ఏమాత్రం యోగాసక్తి లేకుండా సంసార ఆసక్తితో ఉండటం గమనించి మీలో పరివర్తన తీసుకురావాలనే ఆశతో నేను ఈ కోపం నటించాను. మీరు పూర్వజన్మలో తీవ్రమైన యోగ సాధకులై ఉండాలనే అనుమానం నాకు ఎప్పటి నుంచో ఉంది. నా ఊహ ఇప్పుడు నిజమైంది. మీరు మరచిపోయిన యోగాన్ని మీకు మళ్ళీ గుర్తు చేశాను అంతే. దీనికి మీరు నన్ను క్షమించాలి అని. ఈ మాటలు బ్రహ్మదత్తుడు చాలా సంతోషించి భార్యతో కలిసి యోగ సాధనలు మళ్ళీ ప్రారంభించాడు. దానివల్ల ధర్మపత్ని సమేతుడై మోక్షాన్ని అందుకున్నాడు. మంత్రులలో ఒకడైన కండరీకుడు సాంఖ్యయోగ మార్గాన్ని ఆచరించి మోక్షాన్ని అందుకున్నాడు. మంత్రులలో 2వ వాడైన పాంచాలుడు ఋగ్వేద పండితుడు కనుక ఆ వేదానికి శిక్షాశాస్త్రాన్ని క్రమపాఠాన్ని ఏర్పరిచి అనేక మందికి గురువై చాలా కీర్తి సంపాదించి చివరికి యోగ మార్గంలో మోక్షాన్ని అందుకున్నాడు. ఈ కథంతా భీష్ముడికి వివరిస్తున్న మార్కండేయ మహర్షి చివరికి ఇలా అన్నాడు: భీష్మ, సుదీర్ఘమైన ఈ కథంతా విన్నావు కదా. ఇది నేను కేవలం దివ్య జ్ఞానంతో దర్శించి చెబుతున్నది కాదు. దివ్య జ్ఞానంతో దర్శించినాక కురుక్షేత్రానికి వెళ్ళి ప్రత్యక్షంగా దర్శించిన వృత్తాంతాన్ని నీకు చెబుతున్నాను. ఎక్కడి గోహత్య మహాపాతకం, ఎక్కడ మోక్షప్రాప్తి. అటువంటి మహాపాపం చేసిన వాళ్ళు కూడా శ్రాద్ధక్రియను ఆచరించినందువల్ల కేవలం 7 జన్మలలో పరిశుద్ధులై సూటిగా మోక్షాన్నే అందుకోగలిగారు. ఈ మధ్యలో రాజ్యభోగాదులు కావాలనుకునేవారు వాటిని పొందారు. దీనిని బట్టి పితృదేవత ఆరాధనకు ఎంతటి మహత్తర ఫలితం ఉందో నువ్వే అర్థం చేసుకో. శ్రాద్ధ మహిమను కీర్తించే ఈ యథార్థ కథను వింటే చాలు. ఎటువంటి నీచుడికైనా సరే అధోగతి పట్టదు. వాడు పశు పక్షి క్రిమి కీటకాది రూపాలలో పుట్టడు. ఈ కథను బాగా భావన చేసిన వారికి యోగాభ్యాసం సులభంగా అందుకుంటుంది అని. జనమేజయుడికి ఈ కథలన్నీ వినిపిస్తున్న వైశంపాయనుడు చివరికి ఇలా అన్నాడు: జనమేజయ, వృష్ణి వంశ చరిత్రను కీర్తించే సందర్భంలో యదు వంశానికి మూల పురుషుడైన సోముడు గురించి, సోమలోకాన్ని గురించి, సోమలోక వాసులైన పితృదేవతల గురించి, ఆ పితృదేవతలను ఆరాధించటం వల్ల లభించే ప్రయోజనాల గురించి నీకు వివరించాను. ఇక సూటిగా ఆ సోమదేవుడి చరిత్ర వివరించవలసి ఉంది. ఆ సోమదేవుడు లోకం మొత్తానికి తృప్తిని కలిగించేవాడు. ఆయన చరిత్ర కూడా చెబుతాను, విను.